शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलाङ्गो जयतु जयतु पृथ्वीभारनाशो मुकुन्दः। हरिः ओम्। ఈశ్వరస్వరూపం సభకి నమస్కారం. మీ దగ్గర ఉన్న దక్షిణామూర్తి స్వరూపాన్ని బాగా పరిశీలనాత్మకంగా చూడండి. నేను అనుకోవడం ఈ పాటికి కొంత దాని ఎందు అభ్యాసములు బాగా చేశారు అని నేను అనుకుంటున్నాను. అందుకే ఇవాళ నేను మీతో ఒక కొత్త ప్రయత్నం చేయించే ప్రయత్నం చేస్తాను. అందరూ స్థిమితపడినట్టే కదా ఆసనమునందు. కాబట్టి చక్కగా స్వామిని చూసి కన్నులు మూసుకుని ప్రార్థనా శ్లోకం చెప్పండి. గురవే, కళ్ళు మూసుకోమన్నాను కదమ్మా, కన్నులు మూసుకుని ఆంతరమునందు దర్శనం చేస్తూ చెప్పండి. అది కదా ధ్యానం అంటేనే అది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పశ్చిమాభిముఖంగా నిలబడి స్వామివారి యొక్క కుడి పాదాన్ని బాగా పరిశీలనాత్మకంగా చూసి ఆ పెద్ద బొటన వీలు, దానికి ఉన్న గోరు, దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక పొడుగైన వీలు, దాని పక్కన వరుస క్రమంలో ఒకదానికన్నా ఒకటి చిన్నవిగా ఉన్నటువంటి ఆ వేళ్ళు, ఆ తెల్లని పాదము దర్శనం చేసి నేల మీద పడి ఆ పాదాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని స్పర్శ సుఖాన్ని అనుభవించి కొద్దిగా ముందుకు సాగి స్వామి యొక్క పాదం మీద మీ యొక్క నుదుటిని తాటించి ఉంచిన కారణం చేత అత్యంత సున్నితంగా మెత్తగా ఉండేటటువంటి ఆ పాదము యొక్క స్పర్శ మీ నుదురుకి తాకుతుంటే దానివలన ఒక అవ్యాజమైనటువంటి సుఖాన్ని, ప్రశాంతమైనటువంటి స్థితిని ఒక్క క్షణం పాటు అలా అనుభవించండి. ఇప్పుడు మీ చేతులతో ఆ పాదమును వదిలి తల మెల్లిగా పైకెత్తి కొద్దిగా వెనక్కి జరిగి కూర్చుని మీ భార్య గారు ఇచ్చినటువంటి సంపంగి పూల బుట్ట మీ ఒళ్ళో పెట్టుకుని చక్కగా ఒక్కొక్క నామం చెప్తూ మీ చేతికి పట్టినన్ని సంపంగి పూలు తీసి స్వామివారి పాదం మీద అలంకారంగా విడిచిపెట్టండి. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతే దేవాయ నమః. ఇప్పుడు ఆ సంపంగి పూలలో ఉన్నటువంటి ఆ పాదం వంక చూసి
తెలుపు ఎరుపు పసుపు కలిసినటువంటి వర్ణంతో మంచి సువాసనలతో ఉన్నటువంటి ఆ పూల రాశిని మీ కుడి చేత్తో కొద్దిగా అటు ఇటు కదిపి ఆ మధ్యలో ప్రకాశిస్తున్నటువంటి పాదం వంక చూసి మీరు చేసినటువంటి పూజలో కొన్ని సంపంగి పూల యొక్క రేకులు విడి స్వామి పాదం మీద ఉంటే ఆ పూలు కొద్దిగా కదిపి ఆ పాదాన్ని మీ రెండు చేతులతో మళ్ళీ పట్టుకుని చేతులు తీసి ఒక్కసారి మీ కన్నుల మీద పెట్టుకుని నమస్కరించి స్వామికి ఎదురుగుండా లేచి నిలబడి ఒక్కసారి ఆపాదమస్తకం స్వామి వంక చూడండి. ఆయన కుడి పాదం, ఆ కుడి పాదమునకు పెట్టబడినటువంటి మంజీరం, పాదానికి మోకాలికి మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి పిక్క భాగంలో ఉన్నటువంటి వేరొక మంజీరం, ఆయన మోకాలుకి కొంచెం పైన తొడభాగం ప్రారంభమయ్యే చోట పెట్టబడినటువంటి ఎడమ పాదం, ఆ పాదం ఏదో తామర మొగ్గ వ్రేలాడుతున్నట్టుగా కొద్దిగా ఇలా క్రిందికి ఒరుంగి వ్రేలాడుతుంటే ఆయన యొక్క ఆ రెండవ కాలు, కానీ రెండవ కాలుకు మాత్రం పాదం దగ్గర మాత్రమే మంజీరం, ఆ మోకాలు, ఆయన తొడభాగం, ఆయన కట్టుకున్నటువంటి ఆ జింక చర్మం, దాని మీద ఉన్నటువంటి చుక్కలు, ఆ చిన్ని బొజ్జ, ఆ బొజ్జకున్నటువంటి నాభి, ఆ నాభిని కప్పుతూ ఉన్నటువంటి వడ్డాణం, ఆ వడ్డాణం మధ్యలో ఉన్నటువంటి పతకం, విశాలమైనటువంటి వక్షస్థలం, దాని మీద అలంకారం చేయబడినటువంటి రుద్రాక్షహారములు, ఆయన ఎడంభుజం నుంచి కుడివైపుకి ఉన్నటువంటి యజ్ఞోపవీతం, మెరిసిపోతూ కనపడుతున్నటువంటి ఆ ధవళమైనటువంటి ఆ యజ్ఞోపవీతం, కుడి చేతి వైపు ఉన్న రెండు చేతులు, కింది వైపు ఉన్నటువంటి కింది చేతిలో పట్టుకున్నటువంటి చిన్ముద్ర, పై చేతిలో ఉన్నటువంటి ఢమరుకం, ఎడం చేతి వైపు కింది చేతిలో పట్టుకున్న పుస్తకాలు, పై చేతిలో పట్టుకున్నటువంటి జ్వాల, త్రివళులతో కూడినటువంటి 3 రేఖలతో ఉన్న కంఠం, ఆ చిన్ని గడ్డం, నవ్వుతూ విచ్చుకోకుండా అత్యంత ప్రసన్నవదనుడై కూర్చున్నటువంటి ఆ నోరు, పెదవులు, సంపంగి మొగ్గ లాంటి ముక్కు, 2 కళ్ళు, ఆ కళ్ళ మీద అందంగా ఇంద్రధనస్సుల్లా తీర్చిదిద్దినటువంటి కనుబొమలు, ఆ మధ్యలో ఉన్న ఎర్రని బొట్టు, విశాలమైనటువంటి లలాటము, 2 పక్కల చెవులు, చెవులకు పెట్టబడినటువంటి రుద్రాక్షలతో కూడినటువంటి కర్ణాభరణములు, ఆ పైన శిరస్సు మీద అలంకారమైనటువంటి కిరీటము, జటాజూటము కనపడకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ పైన ఉన్నటువంటి తురాయి, వీటిని దర్శనం చేసి మీరు ఎదురుగుండా నిలబడినటువంటి వారు స్వామికి ప్రదక్షిణంగా తిరుగుతూ కుడి పక్కకి, మీరు ఎడం పక్కకి నడుస్తున్నప్పుడు ఆయన కుడి చేతి వైపుకి వచ్చి ఆగి ఒక్కసారి కుడివైపు నుంచి స్వామిని చూడండి. ఆయనకి మీరు ఎడంచి ఆయన కుడి చేతి పక్కకి వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన కుడి తొడ మీద పెట్టినటువంటి ఎడమ పాదము, ఆ ఎడమ పాదము యొక్క అరికాలు స్ఫుటంగా కనపడుతోంది. కుడి పాదము యొక్క అరికాలు మీకు కనపడదు, నేల మీద ఉంది కాబట్టి. ఎడమ పాదము యొక్క అరికాలు స్ఫుటంగా కనపడుతోంది. ఎర్రటి పాదములు, అందులో అమృతభాండము, నాగలి, శంఖము, చక్రము మొదలైనటువంటి దివ్య చిహ్నములు, ధ్వజము, ఇవన్నీ కనపడితే మీరు మీ మోకాళ్ళ మీద వంగి మీ 2 చేతులలోకి ఆ కుడి తొడ మీద పెట్టబడినటువంటి ఎడమ పాదాన్ని పట్టుకొని మీ శిరస్సు ఉంచి ఆ అరికాలు దగ్గర మీ లలాటమును తాటించి, నుదురు తాటించి నమస్కరిస్తే స్వామి అరికాలు మీ నుదురికి తగిలినప్పుడు మీరు ఒక గొప్ప ఆనందాన్ని పొంది ఆ అరికాలు దగ్గర మీ కళ్ళు 2 పెట్టి కళ్ళకద్దుకుని ఒక్కసారి ఆ పాదం కింద మీ తల పెడితే మీ తల మీద స్వామి యొక్క పాదపు అంచు మీ తల మీద నిలబడితే మీరు ఇంకా కొద్దిగా దగ్గరగా జరిగి ఆ పాదాన్ని మీ గుండెలకి హత్తుకుంటే కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటారు శంకర భగవత్పాదులు. స్వామి, ఎప్పుడు నీ పాదాన్ని నా చేతులతో పట్టుకుని కన్నులకు అద్దుకుని శిరస్సును ఉంచుకుని నా గుండెలకి హత్తుకుంటానో అంటారు. అలా గుండెలకి హత్తుకుని లేచి నిలబడి చూస్తే ఆ కుడి చేతి వైపు కింది చేతిలో పట్టుకున్నటువంటి చిన్ముద్రలో మీరు ఇప్పటి వరకు ఎదురుగుండా నిలబడి చూడటంలో అరిచెయ్యి కనపడితే పక్క నుంచి చూసినప్పుడు ఆ వేళ్ల యొక్క అమరిక అత్యంత అద్భుతంగా చిటికిన వేలు, ఏదో దానికన్నా పక్కన కొంచెం ఎత్తుగా ఒక వేలు, అంతకన్నా ఎత్తుగా మధ్య వేలు, ఆ పక్కన ఉన్నటువంటి చూపుడు వేలు మాత్రం వంగి బొటన వేలు యొక్క తలాన్ని తాకుతుంటే ఆయన పెట్టుకున్న ఉంగరాల యొక్క వజ్రముల కాంతులు, ఆ చేతి వెనక భాగం యొక్క మెరుపు చూసి ఆయన చేతికి పెట్టుకున్నటువంటి రుద్రాక్ష కంకణములు, స్వర్ణ భుజకేయూరములు చూసి ఆ పైన ఉన్నటువంటి చేతిలో ఢమరుకం, ఆ ఢమరుకాన్ని పట్టుకున్న చేతి వేళ్ళు పూర్తిగా వంగి ఉంటే ఆ వేళ్ల యొక్క అందం, ఆ గోళ్ళు, ఆ చేతికి పెట్టబడిన రుద్రాక్షమాల, ఆయన వేళ్లకి పెట్టబడినటువంటి ఉంగరములు, ఆ ఢమరుకాన్ని పట్టుకున్నటువంటి తీరు, అది కదిపితే వచ్చేటటువంటి ధ్వని ఊహ చేసి అలా కుడి చేతి పక్కకే మీరు పైకి చూస్తే ఆయన జటాజూటంలో కుడి చేతి పక్కన ప్రకాశిస్తున్నటువంటి బాలభానుని యొక్క బింబం, ఆ సూర్యబింబాన్ని అంత దగ్గర నుంచి చూసి ఆనందంతో మైమరచిపోయి మీరు అలా వెనక్కి తిరిగి మీకు కుడి చేతి పక్కన స్వామివారు ఉండేటట్టుగా ప్రదక్షిణంగా తిరుగుతూ ఆయన వెనక్కి వచ్చి చూస్తే ఇప్పటి వరకు మీకు దర్శనం కానటువంటి వెనక వీపు భాగం, ఆ వీపు భాగంలో ఆయన ఎడమ భుజం మించి కుడి చేతి వైపుకి ఉన్నటువంటి యజ్ఞోపవీతం వీపు మించి తెల్లగా కనపడుతుంటే ఆయన మెడలో వేసుకున్నటువంటి హారములు, రుద్రాక్షమాలలు వాటి వెనక భాగం మెడని అలంకృతం చేసి ఉంటే ఆయన యొక్క కపర్ది అంటారు, పెద్ద జటాజూటం, ఆ జటాజూటంలో ఉండేటటువంటి గంగతో తడిసిన ఎర్రని జటలు మెడమించి వెనక వీపు వరకు జల్లుకుని ఉంటే ఓహో అరుణజటేశ్వరుడు ఎర్రని జటలవాడు అంటే ఇదే అర్థం. కపర్ది, ఎంత పెద్ద జటాజూటం ఉందయా కిరీటంలో స్వామి అని ఆ జటాజూటం వంక చూస్తే ప్రయాణంలో ఎటువంటి ప్రమాదములు జరగకుండా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మానసికంగా ఆ జటాజూటాన్ని చూసి కపర్ది 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 అని 3 మాటలంటే తీర్థయాత్రలో వచ్చే ప్రతిబంధకములు కూడా తొలగిపోతాయన్న శాస్త్రవాక్యానికి ప్రమాణంగా స్వీకరించి ఆ జటాజూటానికి ఒక నమస్కారం చేసి మీరు మెల్లగా స్వామివారి ఎడంచేతి వైపుకి తిరిగి వస్తే ఆ పై చేతిలో ఉన్నటువంటి జ్వాల, ఆ పట్టుకున్నటువంటి చేతి పిడికిలికి వేళ్ళు, ఆ వేళ్లకి పెట్టుకున్న ఉంగరములు, ఉంగరముల యొక్క కాంతులు, కింది చేతిని మడిచి పట్టుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న పుస్తకాలు, ఆ వేళ్ళు ఇలా పైకి మడిచినప్పుడు పట్టుకున్నప్పుడు ఆ వేళ్ల యొక్క ఉపరితలానికి ఉన్న అందం, ఆ వేళ్ల కింది భాగంలో ఉన్నటువంటి ఉంగరములు, వాటి కాంతులు, చేతులకు కట్టబడినటువంటి రుద్రాక్షల అలంకారము చూసి ఆ ఎడమ కాలు మడిచి ఉన్న కారణం చేత ఆ ఎడమ తొడ, మోకాలు, ఆ బాగా లావుగా ఉన్నటువంటి మోకాలి కింది భాగం, ఆ పైన కుడి తొడ మీద ఉన్నటువంటి పాదం, ఆ పాదానికి పైకి తేలినటువంటి ఆ గుల్భ భాగం, కొద్దిగా కిందకి ఏదో తామర మొగ్గలా వంగినటువంటి ఆ ఎడమకాలి యొక్క పాదాన్ని చూసి ముందుకొచ్చి నిలబడితే మళ్ళీ ఆయన పచ్చగడ్డిలో పెట్టినటువంటి ఆ కుడి పాదం వంక చూసి మళ్ళీ ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి పరమ సంతోషంతో అక్కడ ఉన్నటువంటి పూలు తీసి స్వామి పాదం మీద వేసి బాగా వంగి నమస్కరించి, ఈశ్వర ఇవాళ నా అదృష్టం, సాక్షాత్ నువ్వు రాశీభూతమైనటువంటి పరతత్వానివి, ఇలా కూర్చునుంటే నీకు ప్రదక్షిణం చేసేటటువంటి అదృష్టం కలిగిందని పరమ సంతోషంతో ఆయనకి నమస్కారం చేసి ఆయనకి పృష్ఠభాగం మనది కనపడకుండా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ
గది బయటికి వచ్చి అరుగు మీద నిలబడి మీరు చూసినటువంటి మూర్తిని మళ్ళీ మనసులో స్మరిస్తూ మీరు ఎంతో ఆనందంతో నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ అరుగు మీద నిలబడి మెల్లమెల్లగా బహిర్ముఖులై కన్నులు తెరిచి మళ్ళీ బాహ్యంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. హరి ఓం. మీరు ధ్యానమునందు కదలికతో కదులుతూ ఈశ్వరుణ్ణి మాత్రం మనసుతో విడిచిపెట్టకుండా పట్టుకోగలిగినటువంటి ప్రక్రియ. ఇందులో మీకు సాధారణంగా మీరు పూజ చేసేటప్పుడు ఓసారి మంటపం చుట్టూ ప్రదక్షిణం చేసేటటువంటి అవకాశం అసలు ఉండనే ఉండదు. ఎందుకని అంటే మన ఇంట్లో ఉండే పూజా మందిరానికి సింహాసనంలో ఉన్న మూర్తులకి ప్రదక్షిణం మీరు ఎప్పుడూ చెయ్యలేరు. మీరు ప్రదక్షిణం అంటూ చేస్తే ఒక్క దేవాలయానికి మాత్రమే ప్రదక్షిణం చేయగలరు. దేవాలయ వ్యవస్థ రావడానికి కారణం 2 ప్రధానమైన కారణములు. మీరు ఇంట్లో తీర్చుకోలేని కోరికే తీరడానికి దేవాలయ వ్యవస్థలో అవకాశం ఇచ్చారు పెద్దలు. ఒకటోది, మీరు ప్రదక్షిణం చెయ్యలేరు మీ ఇంట్లో మందిరానికి. ఏదో చాలా పెద్ద పెద్ద ఇళ్లలో కట్టబడిన పెద్ద పెద్ద మందిరాలకేమో, కానీ సాధారణంగా ఇళ్లల్లో ఉండే మందిరాలలో ప్రదక్షిణం చెయ్యడం ఒక్కనాటికి కుదరదు. అందుకని ఆత్మ ప్రదక్షిణ, ఇక్కడే ఉన్నాడు కాబట్టి తన చుట్టూ తాను తిరగడం. కానీ దేవాలయంలో మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. ప్రదక్షిణం ఆలయానికి చెయ్యగలరు, కానీ లోపల ఉన్న మూర్తికి ప్రదక్షిణం చెయ్యడం 199 దేవాలయాలలో కుదరదు. కాబట్టి అసలు స్వామికి చుట్టూ ప్రదక్షిణం చేస్తే ఉండేటటువంటి సౌందర్యాన్ని మీరు మీ జీవితంలో అనుభవించడం అన్నది బాహ్యమునందు సంభవమయ్యే విషయమే కాదు. ఎప్పుడో ఎక్కడో అరుదుగా సంభవిస్తుంది. సాధారణంగా అలా అవకాశం ఉండేటటువంటి మూర్తి ఒక్క హనుమకి ఉంటుంది, గణపతికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చెట్ల కింద ఉంటూ ఉంటారు, చెట్టు కింద పెట్టేస్తుంటారు తీసుకొచ్చి. అప్పుడు ప్రదక్షిణం చెయ్యొచ్చు కాబట్టి మీరు చూడొచ్చు. ఆగమానికి కట్టుబడి నిర్మాణం చెయ్యబడిన దేవాలయాలలో మీరు మూర్తికి ప్రదక్షిణం చెయ్యడం ఉండదు. 2, మీరు ఒక పెద్ద వడ్డాణం పెట్టి మీరు మెడలో 4 హారములు వేసి వేళ్లకి ఉంగరములు పెట్టి స్వామిని సర్వాలంకారయుక్తుడిగా చూడడం అన్నది మీకు ఎప్పుడూ సంభవం కాదు. మీరు అలా చూడడం కుదరదు. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న మూర్తికి వడ్డాణం ఎలా పెడతారు? మీకు కుదరదు వడ్డాణం పెట్టడం. మీ ఇంట్లో ఉన్న మూర్తికి 4 హారాలు ఎలా వేస్తారు? మీరు వెయ్యలేరు. ఎందుకు వెయ్యలేరు అంటే ఒక్కటే కారణం, ఇళ్లలో ఉండేటటువంటి మూర్తి అంగుష్ట ప్రమాణమే శాస్త్రం. తన బొటనవేలు ఎంత ఉంటుందో అంతకన్నా దాటకూడదు. అంతకన్నా దాటిపోతే మూర్తికి వేసిన ఆకలి మీరు తీర్చలేరు. మీరు తీర్చకపోతే ఏమవుతుందంటే ఆ ఆకలితో స్వామి అలా ఉండిపోతే ఇల్లు ఇబ్బందిలోకి వెడుతుంది. కొంతకాలం తర్వాత ఇంటి యజమాని చాలా ఇబ్బందులు పడతాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారి త్రికాల వీధి మహానుభావుడు. ఎక్కడేం జరుగుతోందో ఇక్కడ కూర్చుని చెప్పగలిగేవారు ఆయన. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి ఆ శక్తి ఉండేది. చంద్రశేఖర భారతీ స్వామి వారికి, నృసింహ భారతీ స్వామి వారికి, వారందరూ త్రికాల వీధులు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏదో అడగపోతే ఉండమన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతన్ని పిలిచి, మీ ఇంట మీ నాయనగారు నరసింహశాల గ్రామాన్ని వేరుగా పెట్టి పూజ చేశారు, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు అలా చెయ్యట్లేదు కదా అని అడిగారు. అవునండి, నేను చెయ్యట్లేదు, అన్ని శాల గ్రామాలతో కలిపి చేస్తున్నాను అన్నాడు. అది నృసింహశాల గ్రామం, దానికి ఆకలి ఎక్కువ. నువ్వు వేరుగా పూజ చేసి వేరుగా నైవేద్యం పెట్టని కారణం చేత ఇవాళ నువ్వు చాలా దుఃఖానికి వశమయ్యావు. ఇంట సింహాసనంలో ఉన్న మూర్తి ఆకలి తీరకపోతే ఆయన ఆకలి బాధ ఇంటి మీద ప్రసారం అవుతుంది, యజమాని దుఃఖితులవుతాడు. కాబట్టి నువ్వు వెంటనే నృసింహశాల గ్రామాన్ని వేరు చేసి పూజ చేసి నైవేద్యం పెట్టడం మొదలుపెట్టు అన్నారు. సరే, ఆయన చేశాడు, అభ్యున్నతిని పొందాడు. కాబట్టి ఇంటిలో ఉండేటటువంటి మూర్తిని, పెద్ద పెద్ద మూర్తుల్ని తీసుకెళ్లి సింహాసనాల్లో పెట్టేస్తే అప్పటికి బాగుండొచ్చు. ఈ పూట అన్నం లేకపోతే నాకేమైపోదు, తట్టుకుంటాను. రాత్రి కూడా అన్నం పెట్టకపోతే నాకు చాలా ఖేదం కలుగుతుంది, శరీరం నీరసపడిపోతుంది. రేపు ఉదయం కూడా నాకు అన్నం పెట్టలేదనుకోండి, నేను కోపానికి వశుడినవుతాను.
అన్నం పెట్టలేదు, నన్ను ఎందుకు పిలిచినట్టు అని. అది 3 పూట్ల తర్వాత నాకాకలి కలిగి కోపం వస్తే పరమేశ్వరుడు కూడా ఉంచి కూడా నైవేద్యం పెట్టని కారణానికి కొంతకాలం అయిన తర్వాత ఆగ్రహాన్ని చెందుతాడు. అది అధిక్షేపణ కిందకి, తిరస్కారం కిందకి. పూజే, జ్ఞానము జ్ఞానమే, రెండింటికి ఒకలా పొంతన ఉండదు. ఆచారము పూజ ఒక స్థాయి, జ్ఞానము ఒక స్థాయి. దీన్ని ముడివేసి మాట్లాడకూడదు ఎప్పుడు. ఆయన ఆగ్రహం చెందాడనుకోండి, ఇంటి యజమానికి ఏదీ కలిసి రాదు, ఏడుస్తూ కూర్చుంటాడు. అది జాతకానికి కూడా అందదు. నీ గ్రహాలు బాగున్నట్టుంటాయి, ఇంట్లో పూజలో దోషం వచ్చేసింది. ఎవరో మహాత్ములైన వారైతే తప్ప పట్టుకోలేరు అసలు. అందుకే అంగుష్టమాత్ర విగ్రహాన్ని పెట్టుకుంటారు. అంగుష్టమాత్ర విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు బెల్లంగడ్డ తీసుకొచ్చి నైవేద్యం పెట్టినా చాలు, ఆయన సంతోషంగా ఉంటాడు. ఆయన కడుపు నిండిపోతుంది. పసిపిల్లాడు, పెద్ద ఆయన. అందుకని అంగుష్టమాత్ర విగ్రహానికి మీరు వడ్డాణం ఏం పెడతారు, అంగుష్టమాత్ర విగ్రహానికి మీరు హారాలు ఏం వేస్తారు? మీరు వేయలేరు. మీకు ఐశ్వర్యం ఉన్నా స్వామికి సువర్ణ యజ్ఞోపవీతం వేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఊహ వచ్చిందనుకోండి, మీరు వెయ్యలేరు సువర్ణ యజ్ఞోపవీతం. మీకున్న ఆర్తిని మీ ఐశ్వర్యంతో తీర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యవస్థలలో ఒకటి దేవాలయ వ్యవస్థ. అందుకే సర్వాలంకార భూషితుడై ఉంటాడు దేవాలయంలో. ఈశ్వరుడు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా ఉండడు, అన్ని అలంకారములతో ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై చక్రవర్తిత్వంతో ఉండడమే ఆయన అలంకారానికి కారణం. అంత మంగళప్రదంగా ఉంటాడు ఈశ్వరుడు. ఆయన ఎంత మంగళప్రదుడై ఎంత రాజసంతో ఉంటాడో అంత తొందరగా మీ కోరికలు తీరుస్తాడు. అందుకని అథవా మీకు ఇంట్లో మీ స్వామిని బాగా దర్శనం చేస్తూ తిరిగి ప్రదక్షిణం చెయ్యగలిగినటువంటి స్థితి లభించడం ఇంచుమించు దొరకదు అని నేను అనవలసి ఉంటుంది. పూజ అన్నది సక్రమంగా ఉంది అని నేను చెప్తే. కనుక అసలు మీరు ప్రదక్షిణం చేసినటువంటి అనుభూతిని యథార్థముగా పొందగలిగినటువంటిది ఒక్క ధ్యానమునది. పైగా నేను మీతో చెప్పిన మాటని మీరు విశ్వసించండి, ప్రదక్షిణమునకు ఒక శక్తి ఉంటుంది. ఏమా శక్తి అంటే, మీరు కుడి భుజం వైపుకే ఉంచుతారు ఈశ్వరుణ్ణి ప్రదక్షిణంలో. మీరు ఎటు తిరిగినా, చుట్టూ తిరిగి వచ్చినా అది మీ ఎడం భుజం వైపుకి రాదు, కుడి భుజం వైపే ఉంటాడు. కుడి భుజం వైపు ఉన్నాడు అంటే పూజనీయుడు అని. ప్రదక్షిణంలో మీరు ఆయన చుట్టూ తిరిగినప్పుడు మీకు తెలియకుండానే ఆయన యొక్క చేతులు, ఆయన చేతులలో ఉండేటటువంటి ఆయుధములు, ఆభరణములు అన్నిటి యొక్క శక్తి ప్రకంపనలు ప్రసారమై మీ మీద పడతాయి. మీ మీద పడ్డం చేత చిత్త నైర్మల్యము కలిగి భక్తి పండడానికి, జ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యత సిద్ధిస్తుంది. 2, ప్రదక్షిణం పాపాన్ని కాలుస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. క్షి అంటే అదే అర్థం. ఎంత దూరం కాలుస్తుందంటే అది పాపాన్ని, ఇప్పుడు చేసిన పాపాన్ని కాదు, గత కొన్ని కోట్ల జన్మలుగా చేసి ఉత్తర జన్మలలో అనుభవించడం కోసమని ఈశ్వరుడు సిద్ధం చేసిన పాపరాశి ఏదుందో దాన్ని సంచితం అంటారు. ఆ పాపం కూడా కాలిపోతుంది. అందుకని ఏదీ చేయకపోయినా ప్రదక్షిణం చేయండి అంటారు. కానీ మనం దేవాలయంలో చేసే ప్రదక్షిణంలో మళ్ళీ కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం కుదరదు. మీరు ఎప్పుడైనా అసలు నిత్య జీవితమునందు ఈశ్వరారాధనము, దానిలో తెలుసుకోవలసిన మెళకువలు అని నేను మళ్ళీ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈశ్వరుడు అనుగ్రహిస్తే మీరు విందురు కానీ. కాబట్టి అప్పుడు ఆ ప్రదక్షిణమునందు లేని జాగ్రత్త పరాకు మీరు ధ్యానమునందు అనుభవించవచ్చు. ఒకడికి దేవాలయంలోకి వెళ్ళి చొక్కా బనీను ఉత్తరీయం తీసేసి మొలకి ఉత్తరీయం చుట్టుకుని ప్రదక్షిణం చెయ్యాలి. అలా చెయ్యిరా అన్నా అనుకోండి, వాడు చెయ్యడు. అసలు చాలామంది చేయరు. అసలు ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో 199 మంది చేయరు. బొట్టే పెట్టుకోనప్పుడు ఇంకా మీరు చొక్కా బనీను ఇప్పుడు ఉత్తరీయం చుట్టుకోవడం వరకు ఎలా ఊహిస్తాడు? కాబట్టి ప్రదక్షిణమునందు ప్రతిబంధకములు ఉంటాయి. మీకు రకరకాల వాళ్ళు తగులుతారు. పైగా మీరు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేద్దామంటే వాడు సెల్ ఫోన్ అటు చేస్తాడు, వాడు మాట్లాడుతూ చేస్తాడు. మీరు చూడటంలా తెల్లవారులేస్తే ఎంత దురవస్థ ఏర్పడిపోయిందంటే,
ప్రవచనం దగ్గర కూడా చెప్పవలసి వస్తుంది. సెల్ ఫోన్లు వాడకండి, ఆఫ్ చెయ్యండి, బ్యాటరీలు తీయండి. ఏమి ప్రారంభం? అది కనీస మర్యాద కదా, పక్క వాళ్ళని పాడు చేయకుండా ఉండడం. అంతపాటి జాగ్రత్త తీసుకోలేని వాడివి నువ్వు వేదాంతం విని ఏం దిద్దుకుంటావు జీవితాన్ని? సెల్ ఫోన్ కట్టమని వాళ్ళు చెప్పాలా నీకు? ఎంత దయనీయమైన స్థితి. ఇంకా దేవాలయాల్లో అసలు ఒకళ్ళకి చెప్పగలిగినటువంటి స్థితి లేదు, ఎంతో దారుణంగా. ఏదో దొంగల్ని వెతికినట్టు కొన్ని దేవాలయాల్లో ప్రవేశిస్తుంటే అందరినీ, మరి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఎవడేమో దొంగల్ని ఎలా వెతుకుతారో అలా ఒళ్ళంతా తడిని చూసి గుళ్ళోకి పంపించేటటువంటి స్థితి వస్తోంది అంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి ఎంత దూరం వెళ్ళిపోయిందో మీరు ఆలోచించారు. అలా అయిపోయింది వాళ్ళ వ్యవస్థ అంతా కూడా. అందుకని ధ్యానమునందు మీరు ప్రదక్షిణం చెయ్యడం మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని సంక్రమింపచేస్తుంది. ఇవాళ బుధవారం, సౌమ్యవారం, పైగా తదియ తిథితో కూడి ఉంది. తదియ తిథికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. శాస్త్రాల్లో తదియ తిథిని ప్రత్యేకంగా కావ్యాల్లోనూ ప్రస్తావన చేస్తుంటారు. ఆ తదియ విశేషం అన్నది వేరు విషయం, ఇప్పుడు నేను అవన్నీ స్పృశించలేను. కాబట్టి అటువంటి గొప్ప రోజు ఉదయం మనం ఇవాళ మానసికంగా ప్రదక్షిణం చేశాం. చక్కగా హాయిగా మీరు స్వామిని అలా దర్శనం చేస్తూ చుట్టూ తిరిగి వచ్చారు. ఇవాళ మీరు మానసికంగా ధ్యానంలో చేసినటువంటి ప్రదక్షిణం, నన్ను నమ్మండి, మీరు ఈ బ్రహ్మాండములో ఉన్న పుణ్యక్షేత్రములన్నీ దర్శనం చేసి వచ్చినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు మీ ఖాతాలో. కాబట్టి ధ్యానమే. కాబట్టి దాని యందు ఒక్కొక్క రోజు మీరు అధ్యవసాయంతో కూర్చుని ఉంటే మీరు ఎలా చేయవచ్చు, ఎలా అనుభవించవచ్చు అన్నదానికి మీ మనసే ఉరక వేస్తుంది. ఎందుకనంటే నిన్న బంగాళదుంపల కూర వండుకున్నారు, ఇవాళ ఏమంటారు? బంగాళదుంపలు తప్ప ఇంకోటి లేవు ఇంట్లో, బయట హోర్న వాన, వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కాదు. బంగాళదుంపలే ఉన్నాయండి అందనుకోండి, నిన్న ఏం చేసావో అదే చెయ్యి అంటారా? అనరు. వెంటనే మనసు అంటుంది, నిన్న బంగాళదుంపలు వేయించింది, ఇవాళ ఒక పని చెయ్యి, బంగాళదుంపలు వేయించకు. బంగాళదుంపలు వేయించకపోతే ఇంకేం చేస్తే ఎక్కడుంది? నిమ్మరసం పోసి ఉండండి, నిమ్మరసం పోసి చక్కగా మెత్తగా కూరచి అన్నారనుకోండి, ఆ బంగాళదుంపలే. కానీ మనసుతో ఉత్తర క్షణంలో మీరు ఇంకొకలా దాన్ని అనుభవించడానికి సిద్ధపడిపోయారా లేదా? అలాగే ఆ ఈశ్వరుడే మీకు అనురక్తి అంటూ ఉంటే ఇవాళ ఈశ్వరాన్ని ఇలా సేవించుకుంటారు. నిన్నను అథాంగ పూజ చేశారు, ఇవాళ ప్రదక్షిణం చేశారు, రోజు జాజిపూలతో పాదార్చన చేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మీ ఇష్టం. ఎన్ని రకాలుగా అనుభవించి మీరు తాదాత్మ్యత పొందవచ్చు. ఒక్క బంగాళదుంపలతో అన్ని చేసుకోగలిగింది ఒక్క దక్షిణామూర్తికి రోజు 10 నిమిషాలు రకరకాల ఉపచారాలు చేయలేరండి, చెయ్యగా. కాబట్టి అది ధ్యానము యొక్క వైశిష్ట్యము అని గుర్తించవలసినది.